దేవుణ్ణి మనం ఆశ్రయముగా చేసుకుంటే మన జీవితాల్లో ఎన్నో గొప్ప మేళ్ళు మనం పొందుకుంటామండి. అవునా? చాలామంది దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోవడం లేదు, అందువల్ల ఏ మేళ్ళు అనుభవించలేకపోతున్నారు. చాలాసార్లు కష్టాలు, కన్నీళ్ళు, అనుభవాల్లో నడుస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోకుండా మనుషులను మనం ఆశ్రయంగా చేసుకుంటాం కాబట్టి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. యేసయ్య కూడా కల్వరి శిలువలో బలియాగం అయ్యేటప్పుడు అనేక హింసల గుండా, అనేక అవమానాల గుండా నడుస్తూ ఉన్నప్పుడు, కల్వరి శిలువలో ఉన్నప్పుడు దేవుడు తండ్రి వైపు తన ముఖమును ఎత్తాడు. అవునా? మనము కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు యేసయ్య వైపు మనం ముఖమును ఎత్తినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. అవునా? ఆయన యందు నమ్మిక ఉంచువారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు అనండి. సిగ్గుపరిచే దేవుడు కాదు. మన అవమానాన్ని, మన నిందను కొట్టివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అవునా? చాలామంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సమస్య వచ్చినప్పుడు యేసయ్య పాదాలు పట్టుకోవాల్సింది పోయి దిక్కులు చూస్తూ ఉన్నాం. మనము దిక్కులు చూసినప్పుడు మనకు అవమానము, నింద, ఆటంకాలు తప్ప ఇంకా మరి ఏమీ ఉండవు. అదే యేసయ్యను ఆశ్రయముగా చేసుకుంటే, యేసయ్య వైపు మన ముఖము తిప్పినప్పుడు యేసయ్య ఎన్నో గొప్ప ఈవులను మనకు దయచేసే గొప్ప దేవుడు. చాలామంది ఆ ప్రసన్నతను కోల్పోతూ ఉన్నారు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనము యేసయ్యను ఆశ్రయముగా చేసుకుందాం. యేసయ్య వైపు మన ముఖములు ఎత్తుదాం, యేసయ్య వైపు మన చేతులు ఎత్తుదాం, యేసయ్య వైపు సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. అప్పుడు ఆయన మన ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు. అవునా? మనల్ని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదండి. నీ అవమానాన్ని, నీ నిందను కొట్టివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. చాలామంది అవమానాలు గుండా నడుస్తూ ఉన్నారు. అవునా? ఏ అవమానాలు? అప్పుల ఊబిలో చిక్కుకొని ఇంటికి వచ్చి అప్పులోళ్ళు అడుగుచూ ఉన్నప్పుడు అవమానముతో, నిందతో తల వంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. యేసయ్య అంటున్నాడు, నా దగ్గరికి రా, నీ అవమానాన్ని, నీ నిందను నేను కొట్టివేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాము. ఇప్పుడు ఒక అంశం